వేలేరు మండలంలోని సోడసపల్లిలో నిషేధిత మావోయిస్ట్ పార్టీ కీలక సభ్యుడు మావోయిస్టు హిడ్మా ఫ్లెక్సీ కలగలం రేపాయి. దీనికి సంబంధించి పోలీసులు కూడా కేసులు నమోదు చేసినట్టు తెలుస్తుంది. అసలు ఫ్లెక్సీలకు సంబంధించి ఎవరు ఏర్పాటు చేశారు? పోలీసుల యాక్షన్ ఎట్లా ఉంది? ప్రస్తుతం మనతో ఏసీపీ గారు ఉన్నారు. సార్ నమస్తే. ఏంటి అసలు మావోయిస్టు హిడ్మాకు సంబంధించి తన శకం ముగిసిందనుకున్న క్రమంలో సోడసపల్లిలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. సో ఏం చర్యలు తీసుకున్నారు? గుర్తించారా వాళ్ళని? మావోయిస్ట్ హిడ్మా శకమే కాదు, మావోయిస్ట్ పార్టీ యొక్క శకమే ముగిసిపోయింది. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో ఎలా వ్యవహరిస్తుందో మీ అందరికీ తెలుసు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు. ఈ హిడ్మా అనే వ్యక్తి ఎదురుకాల్పుల్లో మరణించిన తర్వాత ఈ వివిధ వార్తాపత్రికలు రకరకాల మీడియాలో అతని గురించి కథనాలు వస్తుంటే షోడశపల్లికి సంబంధించిన కొయ్యడ సురేష్ అనే వ్యక్తి, అతనితో పాటు ఒక బుచ్చే అనే వ్యక్తి ఈ మీడియాలో వచ్చిందన్నంత కథనాలు అందరినీ తీసుకొని నిన్న ఎర్లీ అవర్స్లో అక్కడ షోడశపల్లి ప్రాపర్లో ఈ రకంగా ఒకటి ఫ్లెక్సీలా పెట్టాడు చనిపోయిన దాని విషయంలో. తెలియని కాదు, అందరూ తెలుసు, అందరూ మీడియా వస్తుంది, ప్రతి ఒక్కరి చేతిలో కూడా సెల్ ఫోన్ ఉంటుంది. ఇట్స్ ఎ బ్యాండ్ ఆర్గనైజేషన్, మన దేశంలో బ్యాండ్ ఆర్గనైజేషన్. ఆ యొక్క మావోయిస్ట్ పార్టీ ఆ యొక్క వ్యవహారం వారి యాక్టివిటీ వల్ల ఎంత అపార నష్టం జరిగింది, ఎంతమంది ప్రాణాలు పోయినా, ఎంతమంది అమాయకులు బలయ్యారో తెలుసు. సో చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలు చేస్తున్న ఏ వ్యవస్థకైనా దేనికైనా కూడా స్థానం లేదు. ఈ విషయంలో సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ చాలా సీరియస్గా ఉంది. ముఖ్యంగా వరంగల్ జిల్లా పోలీసులో సిపి గారు చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. సో ఇందులో ఆ రకంగా ఒక ఫ్లెక్సీని పెట్టారని చెప్పేసి తెలిసిన తర్వాత వెంటనే ఎంక్వైరీ చేసుకుంటే ఒక ఇద్దరు వ్యక్తులు ఈ యొక్క ఫ్లెక్సీ పెట్టని చెప్పి అంటే వెంటనే కేసు రిజిస్టర్ చేశాము. ఇందులో ఎక్కడ కూడా చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలు చేస్తున్న పార్టీయే నిషేధింపబడ్డ ఈ యొక్క తరుణంలో అందులోకి వెళ్ళి కుప్పలు తెప్పలుగా పూర్తిగా లొంగుబాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆ యొక్క అందులో పనిచేస్తున్న వాళ్ళే బయటకు వస్తున్న టైంలో, అందులో పనిచేసిన వాళ్ళు ఎదురుకాల్పులలో మరణిస్తున్న ఈ యొక్క సందర్భంలో ఎక్కడో చోట ఈ రకంగా వస్తే ఉపేక్షించేది లేదు. ఈ విషయంలో చట్ట ప్రకారంగా చాలా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ కేసు రిజిస్టర్ చేసేసి మేము ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. అంటే ఈ ఇద్దరు సంబంధించి సార్ ఫ్లెక్సీలు పెట్టిన ఇద్దరిలో సో వీళ్ళకి ఏమన్నా సానుభూతి పట్ల నిజంగా ఏమైనా సంబంధాలయా మావోయిస్టులతోని, లేకపోతే గతంలో పనిచేసిన మావోయిస్టుల మధ్య కుటుంబ సభ్యులు, అసలు వీళ్ళ వెనక ఎవరైనా ఉన్నారా? వీళ్ళిద్దరు మాత్రమే? ఇంకా పూర్తి వివరాలు ఏమి రాలేదండి, మేము విచారిస్తున్నాము. మోస్ట్లీ ఎందుకంటే ఇప్పటికీ మన మండలంలో అక్కడ కానీ ఎక్కడ కానీ చాలా చాలా ఏళ్ళు వచ్చింది. ఇప్పుడు అక్కడ నుండి ఎక్కడో యూజీ లేరు. సో ఎప్పుడో చాలా ఏళ్ళ క్రితం వచ్చింది. సో ఈ యొక్క మీడియాలో వస్తున్న కథనాలలో అతను ఈవెన్ తెలిసిన అతను తాగి ఉన్నాడట ఆ రోజు. సో ఎలా రియాక్ట్ అయ్యాడో ఏంటో మాట్లాడుకుంటూ అదొకటి అన్ని రకరకాల పేపర్లలో కూడా ఎలా అతన్ని ఎక్స్పోజ్ చేస్తూ ఒక హీరోయిక్ ఫిగర్ లాగానే పేపర్లో రావడం, దాన్ని చూసిన ఎవరెవరు స్పందించడం లాంటివి జరిగింది. సో పూర్తి వివరాలు ఇప్పుడే చెప్పలేము. వీఆర్ ఇన్వెస్టిగేటింగ్ ప్రాపర్లీ. వీల్ కమ్ టు నో మోర్ ఫ్యాక్ట్స్ వన్స్ వీ కంప్లీట్ ద ఇన్వెస్టిగేషన్. సోషల్ మీడియాలో కూడా కొంత ఈ చర్చ జరుగుతుంది, అనుకూలంగా ప్రతికూలంగా. సో కొంతమంది యువత అనుకూలంగా కూడా మెసేజ్లు పెడుతున్నారు, కొంత రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేస్తారు. సో యువతకి ఏం చెప్తారు? ప్రధానంగా ఈ నిషేధిత పార్టీలకు సంబంధించిన వ్యక్తులే కానీ, నక్సలైట్లకు సంబంధించి వ్యవస్థకు సంబంధించి కానీ ఈ మెసేజ్లు పెట్టే వాళ్ళకు, దీని మీద చర్చలు జరిపే వాళ్ళకు ఎటువంటి సూచన చేస్తారు మీ శాఖ తరఫున? ఒకటి యువత అందరూ గమనించాలి, బ్యాండ్ నిషేధిత సంస్థ గురించి మనము దాన్ని ఏదో రకంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. మనకు భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఉందని, ఆ భావ ప్రకటన స్వేచ్ఛను పట్టుకొని దాన్ని మిస్యూజ్ చేసుకుంటూ వెళ్తే చట్టం ఊరికే ఉండదు. కాబట్టి యువత అర్థం చేసుకోవాలి, ఏదైనా వైలెన్స్కి కానీ ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ చట్టాన్ని చేతిలో తీసుకొని ఈ రకంగా వ్యవహరించేది ఏది కూడా సహించేది కాదు. మన భారత శిక్షా స్మృతి బిఎన్ఎస్ కావచ్చు, బిఎన్ఎస్ఎస్ కావచ్చు, స్పెషల్ అండ్ లోకల్ లాస్ కావచ్చు, ఏమున్నా ఈ భారతదేశంలో ఈ ఉన్న ప్రతి చట్టం కూడా ఏది లీగలైజ్, ఏది ఇల్లీగల్ అనే విషయం స్పష్టంగా ఉంది. యువత అందరూ అర్థం చేసుకోవాలి. ఇల్లీగల్ యాక్టివిటీస్, బ్యాండ్ అవుట్ఫిట్స్ ఇలాంటివి ఉన్న ఈ సందర్భంలో ఇలాంటి యాక్టివిటీస్ వల్ల ఏం జరుగుతుందో క్లియర్గా కనిపిస్తుంది. సమ్ పీపుల్ ఆర్ సరెండరింగ్, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ సరెండరింగ్ అండ్ ఇన్ సమ్ ఎన్కౌంటర్స్ ఎదురు కాల్పులో కొంతమంది పోతున్నారు. సో ఇలా క్లియర్ కనిపిస్తున్నప్పుడు ఇది బ్యాండ్ ఆర్గనైజేషన్ తెలిసిన తర్వాత అనవసరంగా స్వేచ్ఛ ఉంది కదా, చేతిలో నెట్ ఉంది కదా, సోషల్ మీడియాలో ఏది పడితే అది పెట్టొచ్చు అని అనుకుంటే మాత్రం అనవసరంగా వాళ్ళ భవిష్యత్తు నాశనం అవుతుంది. సో ప్లీజ్ మై సజెషన్ ఈజ్ డోంట్ స్పాయిల్ యువర్ ఫ్యూచర్. బికాస్ మన ఫ్యూచర్ చూడండి, ఈ రోజులలో డెవలప్మెంటల్ అప్రోచ్తోని
యువత మంచి మంచి ఎంటర్‌ప్రెన్యూర్స్ అవుతున్నారు. తర్వాత మంచి మంచి స్టార్టప్స్ పెట్టుకుంటున్నారు. మొత్తం ఇంటర్నేషనల్ ఎక్కడికైనా పోయే స్వేచ్ఛ ఉంది. ఎక్కడికైనా పోయి బతకొచ్చు. అలా పోవాలి తప్ప ఈ యొక్క మసకబారిపోయి ఎప్పుడో అది ఔట్‌డేటెడ్ అయిపోయిన ఈ యొక్క కాన్సెప్ట్స్, ఫిలాసఫీని పట్టుకొని అది వేస్ట్ అని చెప్పేసి అనుకోనే గాని అందరూ బయటకొస్తున్నారు. అందులో దశాబ్దాల తరబడి పనిచేసిన వాళ్ళే రియలైజ్ అయిపోయి బయటకొస్తూ ఉన్న టైంలో తెలిసి తెలియని వయసులో ఉన్న అడాలసెంట్ ఏజ్‌లో ఉన్న పిల్లలు అలాంటి పోద్దు. ఎందుకంటే జనరల్‌గా వెపన్ అంటే కొందరికి అట్రాక్షన్ ఉంటది. అవి ఇప్పుడు ఆ బొమ్మ కూడా ఏంది వెపన్ పెట్టాడు. ఆ వెపన్ చూస్తే ఏదో షో కనిపిస్తది. హీరో అనుకుంటారు. సో, ఇప్పుడు వెపన్ కాదు. మనకు కావాల్సింది మంచి వర్డ్స్. మన తెలివి, కలం గొప్పదా? కత్తి గొప్పదా? అని చిన్నప్పుడే. సో, చివరికి కలమే గొప్పదనే విషయాన్ని తెలుసుకోవాలి అందరూ. ఆ కలమే మనకు బోవెడతది. ఈ తుపాకులు, తూటాలతోని మనం కడుపు నిండదు. కాబట్టి యువత ప్లీజ్ మేలుకోవాలి. ఎక్కడ ఇటువంటివి ఉంటే ట్రై టు అండర్‌స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్‌లీ ద రియాలిటీ ఈజ్. అది చేసుకొని రియాక్ట్ కావాలి తప్ప తొందరపడి ఇలాంటివి వస్తే మంచిది కాదు. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ ఉందని చెప్పేసి ఏది పడితే అది మాట్లాడడం అంటే ప్రతీది కూడా వ్యవస్థ గమనిస్తుంది. మేము గమనిస్తున్నాం. మేము అన్నీ మానిటర్ చేస్తున్నాం. ఏదైనా లిమిట్స్ క్రాస్ అయితే చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి ప్లీజ్ బీ ఇన్ యువర్ లిమిట్స్ అని చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఓకే సార్. థ్యాంక్ యూ. ఇది ఫ్లెక్సీ హిడ్మా ఫ్లెక్సీకి సంబంధించి ఇద్దరు వ్యక్తులను పోలీసులు అయితే విచారణ జరుపుతున్నారు. ఇక యువత ముఖ్యంగా ఇటువంటి హీరోయిక్‌గా ఒక నిషేధిత వ్యక్తికి సంబంధించిన వ్యక్తులపై హీరోయిక్‌గా ఇటు ఫ్లెక్సీలు పెట్టడం గానీ, వాళ్ళకి సంబంధించి పోస్టులు పెట్టడం గానీ మానేయాలి. తమ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని తాము ఉన్నత శిఖరాలు వెళ్ళాలి గానీ, ఇటువంటి చట్ట వ్యతిరేక చర్యలు తీసుకుంటే మాత్రం ప్రతి ఒక్కటి గమనిస్తుంటామంటూ కూడా ఏసీపీ ప్రశాంత్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సంతోష్‌తో వేణు బిగ్ టీవీ, వరంగల్.